కార్ డ్రైవర్ని పిలిచి నా ఎదురుగా ఫోన్ చేశాడంట. నా ఎదురుగా కూర్చున్నాడు ఒక ఆయన ఆ టేబుల్ మీద. ఆయనను నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టు అన్నాడు. పోయి సార్ పిలుస్తున్నాడు, మీరంటే అక్కడికి రండి అని. అక్కడికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ టేబుల్ మీద కూర్చొని తింటా ఉన్నాడంట. ఈయన కూర్చున్నాడు. దబ్బ 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 తినేసి ముగించుకొని వెంటనే చేయి కడుక్కోవడానికి బయట పోయినాడు. వీళ్ళు అంటున్నారంట ఆయనతో, ఎందుకు ఆయన భయపడిపోతున్నాడు, టెన్షన్ ఎందుకు, అవి ఎట్లా, ఎందుకు అవి ఏదేదో అంటూ ఉంటే ఆయన అన్నాడంట, ఒకరోజు నేను జైల్లో ఉంటే ఆ సూపరింటెండెంట్ ఆయన జైలుకంతా ఆయన నా ముఖం మీద ఉచ్చబోసినాడు. నా ముఖం మీద ఉచ్చబోసినాడు. ఒకసారి కాదు, అనేక పర్యాయములు పోసినాడు. నన్ను వేధించినాడు, నన్ను బాధ పెట్టినాడు. మరి దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు కూడా ఆయన బాధ పెట్టవచ్చు కదా. బాధ పెట్టినాడా? ప్రక్కలో కూర్చోబెట్టుకొని ఏం తినిపించినాడు? తనతో పాటు విందులో పాల్గొనడానికి కదా. ఈడ నేను కూర్చొని తినడానికి నాకు అర్హత లేదు అనుకుని దెబ్బ 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 తినేసి పక్కకి. మన శత్రువు కూడా మనం మేలు చేయాలి. ఆమేన్. ఏమంట? ప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి ఆయన కార్యం చేసినాడు. అదే నువ్వు నిన్న